హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా ఇంట్లో సండే స్పెషల్ రాగి సంగటి కోడి కూర చేయబోతున్నా. దానికి ఏమేమి కావాలో చెప్తానండి, ఓకేనా? రండి. వాటర్ పెట్టేసానండి, లేట్ అవుతుందని కొంచెం తెరులుతున్నాయి. 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి, నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట ముందే. సన్న బియ్యమే పోసాను నేను. 1/4 కిలో చికెన్ తీసుకున్నా, చికెన్ కర్రీకి. 1 కప్పు 1/2 కిలో బియ్యంకి 1 కప్పు అండి, ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా, ఇంట్లో పట్టించింది నేను. సాల్ట్, కోడి కూరకు కావాల్సినవి హోల్ గరం మసాలా అండి ఇవన్నీ, చెక్క లవంగా ఇవన్నీ, 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను, పెద్దలపాయలు, కొబ్బరి చిప్ప అండి, ఎండు కొబ్బరి చిప్ప కాల్చి పెట్టాను నేను, మిక్సీ పడతా. ధనియాలు, కొబ్బరి చిప్ప, గసగసాలు చక్కగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది పొడి చేసి పెట్టానండి నేను. ఇది ఇలాగా. టమాటా పేస్టు, కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. నెయ్యి, కారం, ఉప్పు, కొత్తిమీర అండి. బియ్యం వేసుకుందాం నెసరుగాగిని. ఎసరు బాగా కాగినాయి. ఏదైనా మెత్తగుడికాయ కాబట్టి మామూలు బియ్యమైనా పోసుకోవచ్చు, రేషన్ బియ్యం అనే కాదు. రేషన్ బియ్యం తింటే కొంతమంది పడద్దు, కొంతమంది పడదండి. కడుపులో నొప్పి వచ్చింది మాకు, అందుకే మామూలు బియ్యం పోసాను. గంట తీసుకుంటామమ్మా. ఇది ఉడుగుతూ ఉంటుందండి. ఫస్ట్ టైం ముందే ఇది చేసుకున్నాం అనుకో, రాగి సంగటి చల్లారిపోద్ది, వేడివేడిగా తినాలి. కర్రీ చేసుకున్నాం. ఆయిల్ పోసుకుందాం అండి కర్రీకి. చికెన్ కర్రీ కదా, ఒక 3-4 స్పూన్లు పట్టుద్ది. ఇవన్నీ వేసుకుందాం, హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం అండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఉల్లిపాయలు మగ్గుతాయి. రైస్ ఉడుకుతుంది, చూద్దాం. కొంచెం ఎసరు ఎక్కువ పోసుకోవాలి.
హాఫ్ కేజీ బియ్యం కదా, లీటర్ దాకా లీటర్ బావు దాకా నీళ్ళు పోసుకుందాం. చక్కగా ఉడుకుద్దాము. భవ్య అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకురమ్మా, ఫ్రిడ్జ్లో ఉంది. తీసుకురమ్మా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. స్పూన్ ఇంకొకటి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుందాం, 2 స్పూన్లు. స్పూనున్నర వేసానండి. బాగా ఎర్రగా వేయించుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్. పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి, బాగుంటుంది అప్పుడు. కరివేపాకు వేసుకున్నాం కొంచెం. చూడండి వేగిపోయింది. ఈ టమాటా పేస్ట్ పోసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ వేసి, చిన్న స్పూను. కొంచెం మగ్గనిద్దామండి. టమాటా పచ్చి వాసన పోయిందాక మగ్గనిద్దాం. మూత పెట్టేసి ఈ రైస్ ఒకసారి కలుపుకుందాం. రైస్ కుక్కర్లో అయినా ఏం చేసుకోవచ్చండి, బాగుంటుంది. తొందరగా అవుతుంది పొయ్యి మీద. అని లేట్ అయింది ఈరోజు కొంచెం, సర్దుకొని చేసేలకే. అవుతుందండి. చూద్దాండి. టమాటా గ్రేవీ ఉడికిందండి. పచ్చివాసన పోయిందాక ఉడికింది. టమాటా వేస్తాను, వేసాను కదా. చక్కగా ఉడికింది. ఇది చూపించినాను. చికెన్ పీసులండి. చికెన్ 1/4 కేజీ తీసుకొచ్చాము. చక్కగా 1 గంట సేపు ఉప్పు వాటర్లో నానబెట్టి పెట్టాను. ఇంకా మ్యాగ్నెట్ ఏమీ అవసరం లేదు. ఇది బాగుంటుంది. చక్కగా జ్యూసీగా వచ్చింది. తెల్లగా కడిగి బాగా పెట్టాను. ఉప్పు వాటర్లో వేసి పెట్టానండి. కోడి కూర కదండి, బాగా ఇది మసాలా ఎక్కువ పడాలి. మిరియాలు, ధనియాలు అన్నీ, గరం మసాలా ఎక్కువ పడితే
దీంట్లోకి బాగుంటుంది. సాల్ట్ వేసుకుందామండి. రాగి సంగట్లోకి బాగుంటుంది స్పైసీగా. సాల్ట్ వేసుకున్నాను కొంచెం సరిపాను. ఉడకనండి. నీరు వచ్చింది చికెన్లో. ఆ నీరంతా పోయినాక కలుపుకుందాం. రైస్ అయిపోయిందండి. మెత్తగా కావాలి, బాగా ఇట్లా పొలుపు లేకుండా మెత్తగా కావాలి. సిమ్లో పెట్టుకుందాం అండి, కొంచెం మెత్తగా ఉంటుంది. నీరంతా పోయిందని చూద్దామండి. దగ్గరికి వచ్చింది. కారం వేసుకుందామండి ఇప్పుడు. రెండున్నర స్పూన్లు వేసానండి. ఈ స్పూన్ తోటి సరిపోయింది. కొంచెం వాటర్ వేసుకున్నామండి. కొంచెం చాలు. ముక్కలు మనం ఉప్పు వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ముక్కలు చిరిగిపోతాయి. చక్కగా ఇట్లా బాగుంటుంది. ముక్క నోరునే ఉడికిపోయింది. రెండు నిమిషాలు సిమ్లో పెడదామండి. తర్వాత మసాలా వేసుకుందాం. ఇది చూద్దామండి. మెత్తగా ఉడికిందండి చక్కగా. ఇదిగో సిమ్లో పెట్టుకున్నాం కదా, బాగా మెత్తగా అయింది. ఇప్పుడు కొంచెం ఇది పోసుకొని కలుపుకుందాం. ఇది చూడండి, ఒకసారి చూపించాను. పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఇది కొంచెం వేసుకుంది, ఎందుకంటే రాగి ముద్ద సప్పగా లేకుండా ఉంటుంది. కొంచెం వేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకుందాం అండి. ఒక స్పూన్ పట్టుద్ది. కొంచెం మనం ఉత్తది నోట్లో పెట్టుకున్నా సప్పగా లేకుండా ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే. ఈ కప్ అంతా పట్టుద్దండి. వాటర్లో కలిపిపోయొద్దండి. వాటర్లో కలిపిపోస్తే ఏమవుతుందంటే సప్పగా ఉంటుంది మనకి రైసు. కలిసిపోయిందండి చక్కగా. ఇది పౌడరు రాగి పిండి ఈ రైస్ అంతా కలిసింది. కలిసిన తర్వాత నెయ్యి వేసుకుందాం. స్మెల్ టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదండి, నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కింద పెట్టుకొని కలుపుకుందామండి. పొయ్యి మీద కష్టం. కలుపుకొని 2 నిమిషాలు సిమ్లో
పెడితే ఈ పిండి ఇదంతా మళ్ళీ మగ్గిపోద్ది. చక్కగా ఇది ఇలాగ ఉండాలండి. ఇలా తడుపుకుంటా చేతితోటి ఇలా తీసుకున్నాం. ఇలాంటి గంట ఉండాలండి, స్టీల్ గంటతో కష్టం కలుపుకోవటం. ఇలా పెట్టి మూత పెట్టేసి 2 నిమిషాలు పెట్టుకుందామండి. మళ్ళీ ఎందుకంటే పిండి పోసాం కదా, సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిద్ది. ఈ కర్రీ చూద్దాం. ఉడికిందండి బాగా. ఉడికింది. ధనియాల పొడి వేసుకున్నాం అండి. ధనియాలు కొబ్బరి గసగసాల పౌడర్ అండి, ఇది వేసుకున్నాం. బాగా స్పైసీగా ఉండాలండి, రాగి సంగటి కదా, బాగుంటుంది. గరం మసాలా అండి ఇది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొత్తిమీర వేసుకుందాం. ఇలాగా గ్రేవీగా ఉండాలండి, ఎందుకంటే మనకి సంగట్లో ఇట్లా ముంచుకొని తినడానికి బాగుంటుంది. ఇది ఇలా గ్రేవీ ఉండాలి కొంచెం. ఇప్పుడే సాల్ట్ చూసుకున్నామండి, సాల్ట్, ఉప్పు, కారం అన్నీ చూసుకున్నాం. అన్నీ సరిపోయినాయండి. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకున్నాం, అయిపోద్ది. అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను. కర్రీ తీసుకొని చక్కగా రాగి ముద్ద అయింది. విస్తరాకు వేసి అరిటాకు వేసుకొని చక్కగా తినేద్దాం. లెగ్ పీస్ అండి, మా అబ్బాయికి ఇష్టం. అలా ఉండను. ఒక చిన్న ముద్ద, ఒక పెద్ద ముద్ద రాగి ముద్ద, 4-5 పీసులు, కొంచెం ఒక లెగ్ పీసు, ఒక ఉల్లిపాయ పెట్టుకొని చూడండి ఎలా ఉందో. కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. బాగుందా? చూడండి, స్పూన్ ఇన్నా. చూడండి ఎలా ఉందో. నేను టేస్ట్ చేసి చూసాను. రాగి ముద్ద సూపర్గా ఉంది. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, నెయ్యి వేసాను కలిపిన ఎసరులోనే. అవే ఫస్ట్ పోసిన ఎసరేనండి, మళ్ళీ పోయలేదు నేను. బాగా వచ్చింది. కోడి కూర, రాగి ముద్ద సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. చాలా బాగుంటుందండి. తిని చూడండి, ఒకసారి చేసుకొని తిని చూడండి. చాలా ఇష్టం మా ఇంట్లో, మా ముగ్గురికి ఇష్టమే. ఓకేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. బెల్ గంట కొడితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.